భారతదేశంలోనే అతిపెద్ద స్వయంభుగా వెలిసిన గణపతి దేవుణ్ణి చూడాలంటే అడ్వెంచర్ మామూలుగా ఉండదు. చూస్తున్నారుగా ఇలాంటి క్లిప్లో నడుచుకుంటూ మనం వెళ్ళాలి. ఇదే రైలింగ్ దిగడంతో లెఫ్ట్ సైడ్ ఫోర్ట్కి వెళ్తుంది, రైట్ సైడ్ ఫోర్ట్కి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ గణపతి దగ్గరికి వెళ్తాం. సింపుల్గా అక్కడ దిగిన తర్వాత స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఈ బ్యూటీని ఎంజాయ్ చేయొచ్చు మీరు. భలే ఉంది. ఇలా మీరు చూస్తూ అయితే రావచ్చు. చాలా అద్భుతంగా అవుతుంది. ఇక్కడ మాత్రం వాటర్ పడుతుంది, ఉరకాలే. చూస్తారుగా. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. దారి ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. మన కిందికి వెళ్తాము. వావ్, నేను చెప్పినట్టు బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రం. గణపతి పప్ప దగ్గరికి వచ్చినాం మనం. కనిపించేదే గణపతి పప్ప. దారి చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా పడతాటే ఇక డైరెక్ట్ చూస్తారుగా. ఇటే చాలా జాగ్రత్తగా రండి వచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వా, తడుచుకుంటేనే బ్లాగ్ అవుతుంది మనకైతే. చూస్తారుగా పెరుగుతుంది వర్షం మాత్రం. వా, చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో. చూడొచ్చు వినాయక స్వామి వాహనం. ఇక్కడ కనిపించే వినాయకుడే అతిపెద్ద వినాయకుడు. మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంది కదా. స్వయంభుగా అయితే ఈ గుట్టకైతే నెరవడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మరియు ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే ఇక్కడ మనకు వినాయక స్వామి కనిపిస్తాడు. మరియు ఇక్కడ గంట. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూస్తున్నారుగా, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ప్రెస్ చేయండి, నా ఛానల్లో ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే వచ్చింది.